Good morning, students. Yesterday, we discussed about types of semiconductors. First one is intrinsic semiconductor, second one is extrinsic semiconductor. So let me explain first what is intrinsic semiconductor. What is intrinsic semiconductor? It is a pure form of the semiconductor. That means no impurities added. No impurities added. So example is like this. Silicon, the valency of a semiconductor group is 4. Therefore valence electrons are 4. 4 electrons. Okay. So when silicon atoms are come closer, then that means if you take a small amount of intrinsic semiconductor, we have number of silicon atoms. One atom has 4 free electrons, valence electrons. Now see, the 4 silicon atoms. I will take the 4 silicon atoms valence electrons shared by neighboring silicon atoms. Neighboring silicon atom which have 4 valence electrons also. So these 4 valence electrons are shared by neighboring silicon atoms and forms by sharing what bond formed? Covalent bond formed. అంటే ఒక సిలికాన్ వాలెన్సీ ఎంత 4 ఉంటుంది, 4 ఉంటుంది. అంటే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ తీసుకున్నప్పుడు దాంట్లో చాలా సిలికాన్ ఆటమ్స్ ఉంటాయి. ఒక్క సిలికాన్ ఆటమ్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి. ఈ ఒక్క సిలికాన్ యొక్క 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు చుట్టూ ఉన్న 4 సిలికాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకుని ఏమొస్తున్నాయి? కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి మిస్టర్, కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏదైనా బాండ్ ఫామ్ గాని ఎలక్ట్రాన్స్ ఉన్నాయా అంటే ఇది ఫామ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. ఇది దీంతో ఫామ్ అవుతుంది, దీంతో చుట్టుపక్కల ఉన్నాయి ఇంకా వేరేటి వాటితో ఫామ్ అవుతుంది. కానీ బాండ్ ఫామ్ గాని ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే no free electrons are there. If there are no free electrons, what happens? There is no current. There is no current. That means purest form of semiconductor, that is intrinsic semiconductor, has no free electrons. Therefore, at 0 degree Kelvin temperature, this semiconductor acts as ఇన్సులేటర్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇన్సులేటర్ తీసుకుంటున్నాం. ఇన్సులేటర్ కరెంట్ ను పాస్ చేయలేదు. అలాంటప్పుడు ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ తీసుకోవాల్సిన పని ఉందా? లేదు. మరి ఎలా? మరి ఉంది కదా, ఇది కూడా సెమీకండక్టర్ కదా, మరి దీన్ని కూడా కరెంట్ పాస్ చేయగలగాలి కదా. మరి ఎలా తీసుకుందాం అంటే ఇప్పుడు చూడండి. ఇఫ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఎట్ 0 కెల్విన్ టెంపరేచర్, 0 కెల్విన్ టెంపరేచర్ దగ్గర యాక్ట్ యాజ్ ఇన్సులేటర్. మరి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? లెట్ us see. If I increase temperature, heat ఇచ్చిన అనుకోండి, హీట్ ఇస్తే నౌ ఎలక్ట్రాన్ స్టార్ట్స్ వైబ్రేటింగ్. ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ వస్తాయి ఎలక్ట్రాన్స్ కి. కాబట్టి ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ గెయిన్ ఎనర్జీ. ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ వచ్చిన తర్వాత దే రెడీ టు బ్రేక్. అంటే ఇక్కడ ఏమైంది? ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది. అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అయిన దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఇక్కడ వేకెన్సీ ఏర్పడుతుందా లేదా? ఏర్పడుతుంది. అంటే ఇక్కడ బాండ్ ఫామ్ అయిన తర్వాత, ఇది టోటల్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి హీట్ ఇచ్చినప్పుడు ఒక ఎనర్జీ తీసుకున్న ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చింది. అంటే ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ వచ్చింది బయటకి. ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ హోల్ ఫామ్ అవుతుంది, అంటే వేకెన్సీ ఫామ్ అవుతుంది. ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎక్కడైతే ఎలక్ట్రాన్ బయటకు వచ్చిందో అక్కడ ఒక ఆబ్సెన్స్ ఏర్పడుతుంది, ఒక వేకెన్సీ ఏర్పడుతుంది. ఆ వేకెన్సీని ఏమంటాము అంటే హోల్ అంటాము. ఏమనాలి? హోల్, HOLE, హోల్. ఇప్పుడు చూడండి, ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది. ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రాన్ ఉంది అంటే ఖచ్చితంగా కరెంట్ పాస్ అవుతుంది కదా, రైట్. అంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ హీటెడ్ టు పాస్ ది కరెంట్. అంటే కరెంట్ పాస్ కావాలి అంటే
హీట్ చేయాలి అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి. ఎలానో చూడండి. ఇది కండక్షన్ బాండ్ అనుకుందాం. ఇది వ్యాలెన్స్ బాండ్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. సో ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది, ఎనర్జీ గ్యాప్. సో టు మూవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వ్యాలెన్స్ బాండ్ టు కండక్షన్ బాండ్ వీ హ్యావ్ టు గివ్ ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ బ్యాండ్ కి ఈక్వల్ గా ఇవ్వాలి. నా అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, జంప్స్ టు కండక్షన్ బాండ్. అంటే ఎలక్ట్రాన్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, వేకెన్సీ ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్ వెళ్ళింది అంటే కరెంట్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ వెళ్ళడం వల్ల వచ్చిన కరెంట్ ఏంటి, ఐఈ. అంటే కరెంట్ త్రూ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చిన కరెంట్. ఇప్పుడు ఏంది, ఇక్కడ వేకెన్సీ ఏర్పడింది. ఇది ఏమన్నా మనం హోల్ అన్నాం. ఇక్కడ వ్యాలెన్స్ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైతే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ కావచ్చు. అంటే ఇక్కడ ఉన్న హోల్ ఇప్పుడు ఇక్కడ ఫిల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైపోతుంది, ఇంకొక హోల్ ఏర్పడుతుంది. అవును లేదు, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ కావచ్చు అంటే వ్యాలెన్స్ బాండ్ లోనే. అప్పుడు ఇక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఒక వేకెన్సీ ఏర్పడుతుంది. అంటే వ్యాలెన్స్ బాండ్ లో ఏమైపడుతుంది, హోల్ అనేది మూవ్ అవుతుంది, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా హోల్ ఆల్సో చార్జ్. కాబట్టి ఇక్కడ హోల్ వల్ల వచ్చే కరెంట్ ఏంది, ఐహెచ్. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి కనెక్షన్ బాండ్ కి, 1 ఎలక్ట్రాన్ వెళ్ళింది. ఎన్ని హోల్స్ ఫామ్ అయినాయి, ఒకటే హోల్ ఫామ్ అయింది. 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 3 ఎలక్ట్రాన్లు వెళ్ళినాయి అనుకోండి, 3 ఎలక్ట్రాన్లు వెళ్తే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అప్పుడు ఎన్ని హోల్స్ ఫామ్ అవుతాయి, 3. అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జంపింగ్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ హోల్స్ ఫార్మింగ్. అంటే number of electrons is equals to number of holes. That means in intrinsic semiconductors the number of electrons jumping or getting free is equals to number of holes formed. అంటే నా ఎలక్ట్రాన్ సంఖ్య ఏదైతే ఉందో అది హోల్ సంఖ్యకు ఈక్వల్ గా ఉంటుంది. ఎందులో, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ లో. మళ్ళా కరెంటు దేని నుంచి వస్తుంది, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ లో ఒకటి ఎలక్ట్రాన్ కరెంట్ వస్తుంది, ఎలక్ట్రాన్ వల్ల కరెంట్ వస్తుంది, ఇంకోటి హోల్స్ వల్ల కూడా కరెంట్ వస్తుంది. therefore current in the intrinsic semiconductor is equals to IE plus IH. సో దాని వల్ల మనకు వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా అందరికి. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. సో దీంట్లో కరెంట్ చాలా తక్కువ, అవునా లేదా, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ అలా వెళ్తున్నాయి. కాబట్టి ఇందులో కరెంట్ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఉంటుంది, మనం టెంపరేచర్ పెంచినప్పుడే కరెంట్ అనేది అలో చేస్తుంది. టెంపరేచర్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్సులేటర్ ఉన్నట్టే కదా. Next, second one is extrinsic semiconductor. Extrinsic semiconductor. Extrinsic semiconductor తీసుకుందాం. Before going to explain the extrinsic semiconductor, we should know first what is doping. అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ తెలవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలవాలి, డోపింగ్ తెలవాలి. డోపింగ్ అంటే ఏంది, ప్యూర్ సెమీకండక్టర్ లో కరెంట్ చాలా తక్కువ, అవునా లేదా. కరెంట్ని ఇంక్రీజ్ చేయడానికి ఆ ప్యూర్ సెమీకండక్టర్ కి కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారు. అంటే వేరే ఆటమ్స్ ని యాడ్ చేస్తారు. అంటే ఉన్న సిలికాన్ జెర్మేనియం ఆటమ్స్ కి వేరే ఆటమ్స్ ని కలిపి దాన్ని ఇంప్యూరిటీ చేస్తారు. అంటే ప్యూర్ కాకుండా ఇంప్యూర్ అవుతుంది అది. సో అలా చేయడాన్ని ఏమంటామంటే డోపింగ్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇంప్యూరిటీస్ టు ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్ ఆఫ్ సిలికాన్ ఆర్ జెర్మేనియం టు ఇంక్రీజ్ కరెంట్.
టు ఇంక్రీజ్ కరెంట్ ఈస్ కాల్డ్ డోపింగ్. మరి ఏమేమి యాడ్ చేస్తారు సార్ అంటే రెండు యాడ్ చేస్తారు. ఒకటి పెంటావాలెంట్ ఆటమ్, సెకండ్ వన్ ఇస్ ట్రైవాలెంట్ ఆటమ్. దీనిలో ఏమేమి చేస్తారు సార్ అంటే ఆర్సెనిక్, బిస్మత్, ఫాస్ఫరస్ ఎగ్జాంపుల్స్ అలాంటివి. దీంట్లో అల్యూమినియం, బోరాన్, ఇంకా థర్డ్ గ్రూప్. ట్రైవాలెంట్ అంటే ఏంది? థర్డ్ గ్రూప్. పెంటావాలెంట్ ఏంది? ఫిఫ్త్ గ్రూప్ ఆటమ్ ని యాడ్ చేస్తారు. ట్రైవాలెంట్ అంటే ఏంది? థర్డ్ గ్రూప్ ఆటమ్ ని యాడ్ చేస్తారు. అలా వచ్చిన వాటిని మనము ఇంప్యూరిటీస్ అంటాం. వీటిని ఏమంటాం? డోపింగ్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటాం అయ్యా అంటే డోపెంట్స్ అంటాం. ఏమనాలి? డోపెంట్స్ అంటాం. వాట్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్? The semiconductor which is not pure is called extrinsic semiconductor. ఒక సెమీకండక్టర్ ప్యూర్ కాదని ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటాము. సో ఎందుకు మనము డోపింగ్ చేయాలి? ఎందుకు డోపింగ్ చేయాలి అంటే ప్యూర్ సెమీకండక్టర్ లో కరెంట్ చాలా తక్కువ వెళ్తుంది. కరెంట్ ఎక్కువ వెళ్ళాలంటే ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేయాలి. ఇంప్యూరిటీస్ అంటే ఏంటిది? వేరే ఆటమ్స్ ని. మనం ఏ ఆటమ్స్ వేస్తున్నాము? ఫిఫ్త్ గ్రూప్ ఆటమ్, దాన్ని ఏమంటాం? పెంటావాలెంట్ ఆటమ్ అంటాము. థర్డ్ గ్రూప్ ఆటమ్, దాన్ని ట్రైవాలెంట్ ఆటమ్ ని మనము యాడ్ చేయడం వల్ల ప్యూర్ సెమీకండక్టర్ అనేది ఇంప్యూర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనము ఇలా యాడ్ చేయడం బట్టి రెండు యాడ్ చేస్తున్నావు, పెంటావాలెంట్ ఆటము, ట్రైవాలెంట్ ఆటము రెండు యాడ్ చేస్తున్నావు. ఒక ఆటమ్ యాడ్ చేసినప్పుడు ఒక సెమీకండక్టర్ వస్తుంది, ఇంకోటి యాడ్ చేసినప్పుడు ట్రైవాలెంట్ యాడ్ చేసినప్పుడు వేరే ఒక సెమీకండక్టర్ వస్తుంది. వాటిని ఏమంటాము అంటే ఎన్ టైప్ సెమీకండక్టర్, పి టైప్ సెమీకండక్టర్. అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ డిపెండింగ్ ఆన్ డోపింగ్ బట్టే కదా. డోపింగ్ ఎన్ని ఉన్నాయి? డోపెంట్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ డోపింగ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ classified into two types. One is N type semiconductor. Second one is P type semiconductor. N type semiconductor. Second one is P type semiconductor. మరి N type semiconductor అంటే ఏంది? P type semiconductor ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. First one is N type semiconductor. సో డోప్ చేయాలి కదా. ఇప్పుడు డోప్ చేద్దాం. ఎలా డోప్ చేద్దాం చూడండి. ఇగో సిలికాన్ atom has 4 valence electrons. So to a purest form of silicon, if we have pentavalent dopant, pentavalent అంటే ఫిఫ్త్ గ్రూప్ ఆటమ్ ని యాడ్ చేయడం వల్ల వచ్చే సెమీకండక్టర్ ఏమంటామంటే ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటాం. ఎన్ టైప్ అని ఎందుకన్నామంటే ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడ ఒక ఫాస్ఫరస్ తీసుకుంటున్నాను. ఫాస్ఫరస్ తీసుకున్నప్పుడు ఇగో ఫాస్ఫరస్ ఫిఫ్త్ గ్రూప్ కదా. ఫాస్ఫరస్ తీసుకోండి. ఎన్ని ఉంటాయి దీంట్లో? 5 ఉంటాయి. ఇక్కడ ఒకటి. సో దీని చుట్టూ ఒకటే ఆటం యాడ్ చేస్తున్నాను. దీని చుట్టూ ఎన్ని ఉంటాయి? సిలికాన్ 4 ఉంటాయి. చూడండి. The 4 valence electrons of the fifth group phosphorus of fifth group అంటే valence ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. The 4 valence electrons are shared by 4 silicon atoms చేస్తారు. silicon atoms and formed 4 covalent bonds. 4 covalent bonds ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ చూడండి, ఇది కూడా ఫామ్ అవుతాయి. ఇది వేరే వాటితో ఫామ్ అవుతుంది. వేరే సిలికాన్ తోటి ఫామ్ అయిపోయినాయి. ఇది 2. కానీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉండిపోయింది చూడండి. ఇక్కడ 5th ఎలక్ట్రాన్ అంటే
ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి కరెంట్ ఈజీగా పాస్ చేస్తుంది. ఒక్క ఆటం యాడ్ చేస్తేనే, ఒక్క ఫాస్ఫరస్ ఆటం యాడ్ చేస్తేనే ఒక ఎలక్ట్రాన్ వచ్చింది. కొద్దిగా అమౌంట్, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవునా లేదా? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ వస్తాయి. సో అలాంటప్పుడు ఎలక్ట్రాన్స్ మెజారిటీ ఎక్కువ. మెజారిటీ అంటే ఎక్కువ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఏవి ఎక్కువ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి? నెగిటివ్. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ కాబట్టి దీన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అన్నాం. ఏం కండక్టర్ అన్నాము? ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అంటాము. మరి హోల్స్ ఉండవా సార్ అంటే, ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు దీనికి హీట్ ఇచ్చినాం అనుకోండి, దీన్ని హీట్ చేసినాం అనుకోండి, టెంపరేచర్ పెంచినాం అనుకోండి, చూడండి 0 డిగ్రీ టెంపరేచర్ దగ్గర అయితే ఇది ఇన్సులేటర్ కాదు. ఎందుకు? అన్ని బాండ్స్ ఫామ్ అయినాయి కానీ ఒక ఎలక్ట్రాన్ అయితే ఉంది కదా, ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది ఇన్సులేటర్ గా యాక్ట్ చేయదు. ఇందులో ప్యూరెస్ట్ ఫామ్ లో, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ లో 0 కెల్విన్ దగ్గర అన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యాయి, నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది ఇన్సులేటర్ గా అయింది. కానీ ఇక్కడ 0 డిగ్రీ కెల్విన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ అయితే ఉంది కాబట్టి ఇన్సులేటర్ గా యాక్ట్ చేయదు, అంటే ఇట్ ఈస్ ఏ కండక్టర్. సో నౌ ఇఫ్ ఐ హీట్ ఇట్, వన్ ఆఫ్ ద బాండ్ బ్రేక్స్, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బయట? 1 2. ఇక్కడ ఏమవుతుంది? హోల్ ఫామ్ అవుతుంది. హోల్స్ ఎన్ని ఉన్నాయి? 1. అంటే మెజారిటీ ఏమున్నాయి? ఎలక్ట్రాన్స్. మైనారిటీ అంటే తక్కువ ఏమున్నాయి? హోల్స్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఇస్ ఫార్మ్డ్, మళ్ళీ ఒకసారి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఇస్ ఫార్మ్డ్ బై యాడింగ్ pentavalent atom to the purest form of semiconductor. సిలికాన్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, ఏదైనా పర్లేదు. సో if I add pentavalent atom to the purest form of silicon, 4 valence electrons of దీన్ని ఏమంటాం? ఫాస్ఫరస్. దాన్ని ఏమంటాం? డోపాంట్ ఆర్ ఇంప్యూరిటీ atom are shared by neighboring silicon atoms and forms 4 covalent bonds. But ఒక్క ఎలక్ట్రాన్ మాత్రం మిగిలిపోతుంది. దట్ ఈస్ unpaired electron. Therefore it is not at room temperature, it acts as insulator, it acts as conductor, అంటే కరెంట్ పాస్ చేయగలుగుతుంది. If I heat it, covalent bond breaks. కోవలెంట్ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ రిలీజెస్, ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బయట ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక బాండ్ బ్రేక్ అయితే 1 2 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? హోల్ ఫామ్ అవుతుంది. హోల్ ఫామ్ అయింది అంటే ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, హోల్స్ 1 ఉన్నాయి. అలా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినప్పుడు హోల్స్ కూడా ఫామ్ అవుతాయి. అంటే మెజారిటీ ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. మైనారిటీ అంటే తక్కువ ఏమున్నాయి? హోల్స్ తక్కువ ఉన్నాయి. అర్థమవుతుందా? రైట్. అంటే ఇప్పుడు కండక్షన్ బాండ్ తీసుకోండి, valence bond తీసుకోండి. ఇది ఆల్రెడీ దిస్ ఎలక్ట్రాన్ ఇస్ అన్పేర్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ రెడీ టు కండక్ట్. అంటే ఆల్రెడీ ఒకటి కండక్షన్ బాండ్ లో ఉంది. దీనిలో ఏమున్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే? 2 ఎలక్ట్రాన్లు అయినాయి కాబట్టి ఐఈ కరెంట్ అనుకుందాం. అప్పుడు ఎన్ని ఫామ్ అయింది? ఇక్కడ ఒకటే హోల్ ఫామ్ అయింది. ఎందుకంటే ఒకటే ఎలక్ట్రాన్ వెళ్ళింది ఇక్కడికి, ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటే హోల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ హోల్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ కావచ్చు, ఇక్కడ ఒక ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడ ఒక ఫామ్ అవుతుంది. అంటే హోల్ అనేది వాలెన్స్ బాండ్ లో మూవ్ అవుతుంది కానీ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చూడండి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని హోల్స్ ఉన్నాయి? ఒకటే హోల్స్ ఉంది. ఇప్పుడు ఐఈ, ఇక్కడ వచ్చే కరెంట్ ఏంది? ఐహెచ్. కాబట్టి ఇప్పుడు ఐఈ ఇస్ గ్రేటర్ దాన్ ఐహెచ్. రైట్ ఆర్ నాట్? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్ ఐఈ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఒకటే హోల్ ఉంది కాబట్టి ఐహెచ్ తక్కువ ఉంటుంది. దేర్ఫోర్ ఇన్ n టైప్ సెమీ కండక్టర్ current with electrons is greater than current with holes. Right. P-type semiconductor. P-type semiconductor లో ఎలా వస్తుంది? పీ టైప్ సెమీ కండక్టర్ అంటే పీ టైప్ సెమీ కండక్టర్ ఇస్ ఫార్మ్డ్ డ్యూ టు యాడింగ్ ఆఫ్ ట్రైవాలెంట్, అంటే థర్డ్ గ్రూప్ ఆటమ్ ని
యాడ్ చేయడం వల్ల ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, అల్యూమినియం తీసుకుందాం. మనం అల్యూమినియం ఇస్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్, థర్డ్ గ్రూప్ ఆటమ్. సో ఇఫ్ ఐ యాడ్ థర్డ్ గ్రూప్ ఆటమ్, సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, థర్డ్ గ్రూప్ కాబట్టి అల్యూమినియం బ్యాలెన్స్ ఎంత 3 ఉంటాయి, చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 3 ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్ అనేవి దాని చుట్టూన్న 3 సిలికాన్స్ షేర్ చేసుకున్నాయి. ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్, ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. మరి దీని పక్కన ఉన్న దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి కదా, మరి దీనికి మూడే ఉండే 3 షేర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుందా, లేదు. కాబట్టి ఇక్కడ ఏమున్నది ఎక్స్ట్రా, వేకెన్సీ. ఇది దిస్ ఇస్ ద వేకెన్సీ, అంటే ఇట్ రెడీ టు యాక్సెప్ట్ 1 ఎలక్ట్రాన్, రెడీ టు యాక్సెప్ట్ 1 ఎలక్ట్రాన్. దీని యాక్సెప్ట్ చేసింది. అదేం చేసింది, రెడీ టు గివ్ ఎలక్ట్రాన్. అంటే ఆ ఎన్ టైప్ సెమీకండక్టర్ ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉండే, దాన్ని ఏమన్నాం, ఇచ్చేసింది. ఎక్కువ ఉంది కాబట్టి ఇచ్చేసింది, దాన్ని ఏమంటాం, డోనార్ అంటాం, డోనార్ ఆటం అంటాం. ఏది, ఫాస్ఫరస్ ని, 5th గ్రూప్ ఆటం ని డోనార్ ఆటం అంటారు. ఎందుకంటే ఎక్కువ ఒకటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దాన్ని డోనార్ ఆటం అంటాం. దీనికి ఒకటి తక్కువ ఉంది, ఎందుకంటే దీని చుట్టూ 3 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ బై సిలికాన్, సరౌండింగ్ సిలికాన్స్. For this silicon there is no electron, therefore there is a vacancy. అక్కడ ఏముంది, ఒక వేకెన్సీ ఉంది. దేనికి వేకెన్సీ ఉంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడానికి రెడీ ఉంది, కాబట్టి దీన్ని ఏమంటాం, యాక్సెప్టర్. ఏమనాలి, యాక్సెప్టర్ అనాలి. తీసుకునేదాన్ని ఏమన్నా యాక్సెప్టర్. అదేంది, డోనర్. ఇచ్చింది కాబట్టి డోనర్ అనాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏముంది, ఎక్కువ ఏముంది, హోల్ ఉంది. ఇప్పుడు హీట్ చేసింది, హోల్ అవుతుంది కదా, జీరో అయితే కాదు కదా, ఒక హోల్ అవుతుంది. ఆ హోల్ మూవ్ కావచ్చు. హోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది అనుకో హోల్, అప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే హోల్ మూవ్ కావచ్చు. హోల్ మూవ్ అయినప్పుడు ఏమొస్తుంది, కరెంట్ అయితే ఉంటుంది. అంటే 0 కెల్విన్ దగ్గర అయితే ఇన్సులేటర్ కాదు. ఇఫ్ ఐ హీట్ ఇట్, ఈ ఎలక్ట్రాన్ బ్రేక్ అయింది అనుకో, ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఎన్ని ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది, ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఇప్పుడు బయట ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ ఏం ఫామ్ అయింది, హోల్ ఫామ్ అయింది. ఎన్ని హోల్స్ ఉన్నాయి, 2 హోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది. బయట ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. అంటే హోల్స్ ఎక్కువ ఉన్నాయా, ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్నాయా, హోల్స్ ఎక్కువ ఉన్నాయి. దేర్ఫోర్ మెజారిటీ హోల్స్, మైనారిటీ ఎలక్ట్రాన్స్. ఫాస్ఫరస్ ఏమన్నాము, ఫాస్ఫరస్ ఆటమ్ ఏమన్నాము, దట్ ఈస్ 5th గ్రూప్. దీన్ని ఏమన్నాము, డోనార్ ఆటమ్. ఈ అల్యూమినియం 3rd గ్రూప్ ఎలిమెంట్ ని, అల్యూమినియం ఏమన్నాము మనము, అల్యూమినియం ఆటం ఏమన్నాము, యాక్సెప్టర్ ఆటం. ఎన్ టైప్ లో మెజారిటీ ఏంటిది, ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఏంది, హోల్స్. పి టైప్ లో మెజారిటీ ఏంది, హోల్స్, మైనారిటీ ఏంది, ఎలక్ట్రాన్స్. దేర్ఫోర్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంట్ త్రూ హోల్స్ is greater than current with electrons. In p-type semiconductor holes current ఎక్కువ ఉంటుంది, electrons current తక్కువ ఉంటుంది. ఇది నెక్స్ట్ PN junction. PN junction. P and N junction, రెండు జంక్షన్లు. అంటే ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం ఒకసారి. P టైప్ సెమీకండక్టర్ ని ఒక వేఫర్ లాగా, వేఫర్ అంటే సన్న లేయర్ లాగా తీసుకోవాలి. N టైప్ సెమీకండక్టర్ ని ఒక సన్న లేయర్ లాగా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇది ఒక సన్న లేయర్ లాగా తీసుకున్న తర్వాత ఇది ఒక పి టైప్, ఇది పి టైప్. పి టైప్ అంటే ఏం ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి. హోల్స్ ని ఏమందాము, ఇలా హోల్ తీసుకుందాం. ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమందాము, ఇట్లా పెడదాం, లేకపోతే చుక్క పెట్టండి, ఏం కాదు, తక్కువ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది, ఎన్ టైప్. ఇది ఎన్ టైప్. చిన్న ఎన్ పెట్టుకోవచ్చు, పెద్దది కూడా పెట్టుకోవచ్చు. ఎన్ టైప్. ఎన్ టైప్ లో ఏవి ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఏవి తక్కువ ఉంటాయి, హోల్స్ తక్కువ ఉంటాయి.
ఇప్పుడు పీ టైప్ సెమీకండక్టర్ ని ఎన్ టైప్ సెమీకండక్టర్ ని దగ్గరగా పెట్టండి. దగ్గరగా పెట్టినప్పుడు అంటే ఎలా, ఇలా పెట్టుదాం. ఇప్పుడు ఏమవుతుంది, దీనిలో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, హోల్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, రెండు దగ్గర పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ హోల్స్ అనేవి, ఇది ఏంది ఎన్ టైప్, ఎన్ టైప్ అనేది ఏంది నెగిటివ్ అన్నట్టు, ఇదేంది పీ టైప్ అంటే పాజిటివ్ అన్నట్టు. హోల్స్ అనేవి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ది నెగిటివ్, అంటే పాజిటివ్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ పోతాయి, నెగిటివ్ దిక్కు పోతున్నాయి కాబట్టి హోల్స్ మూవ్ టువర్డ్స్ ఎన్ టైప్. అంటే హోల్స్ అనేవి పీ నుంచి అంటే పీ టైప్ నుంచి ఎన్ టైప్ కి మూవ్ అవుతాయి. మరి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ కావాలి, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ అంటే పాజిటివ్ దిక్కు వెళ్ళాలి కదా, ఇటు వెళ్తాయి. ఇవేంటిది ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ ఎన్ టైప్ టు పీ టైప్, ఎన్ టైప్ టు పీ టైప్. హోల్స్ మూవ్ ఫ్రమ్ పీ టైప్ టు ఎన్ టైప్. దీన్ని ఏమంటాము, డ్యూ టు కాన్సన్ట్రేషన్ difference of p type and holes and electrons, holes move from p type to n type and electrons move from n type to p type. దీన్ని ఏమంటాం, ఇలా మూవ్ కావడాన్ని ఏమంటాము, ద మూవ్ ఏమంటామంటే డిఫ్యూజన్ అంటాము, డిఫ్యూజన్ అంటాం. హోల్స్ ఎటు వెళ్ళిపోతున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఎందులోకి ఎన్ టైప్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఎలక్ట్రాన్స్ ఎటు వెళ్తున్నాయి, పీ టైప్ లోకి వెళ్ళిపోతున్నాయి, పీ టైప్ లోకి వెళ్ళిపోతున్నాయి. అది ఎలా ఫామ్ అవుతుంది, లాస్ట్ కంటే ఇలా ఫామ్ అవుతుంది. ఇది అన్ని, ఇది మన బార్డర్, ఈ బార్డర్ అంట మనది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వచ్చినాయి, పీ టైప్ లోకి వచ్చినాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ తీసుకుందాం. ఇది నెగిటివ్ 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 నెగిటివ్, పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఈ పాజిటివ్ ఎక్కడికి వచ్చినాయి, పీ టైప్ కి వచ్చినాయి. సో ఇక్కడ ఏమి మిగిలినాయి, హోల్స్ తక్కువ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, హోల్స్ తక్కువ ఉన్నాయి. చూడండి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ టైప్ నుంచి పీ టైప్ కి చొచ్చుకుని వెళ్ళిపోయాయి, ఇళ్ళకి పీ టైప్ లోకి వెళ్ళిపోయాయి, లోపలికి వెళ్ళిపోయాయి. సో పీ టైప్ నుంచి హోల్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి, పాజిటివ్ అంటే హోల్స్ అన్నట్టు, ఎన్ టైప్ లోకి చొచ్చుకుని వెళ్ళాయి. తర్వాత ఏమైంది, ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ ఆ లేయర్ లాగా ఫామ్ అయిపోయింది, ఆ లేయర్ లాగా ఫామ్ అయింది. దీన్ని ఏమంటామంటే డిప్లీషన్ లేయర్ అంటాం, డిప్లీషన్ లేయర్ అంటాం. సో అదే జంక్షన్ అంటాం. సో దీన్ని ఏమనాలి, జంక్షన్ అంటాం. ఈ జంక్షన్ దేని వల్ల వచ్చింది, పీ టైప్ ని ఎన్ టైప్ ని యాడ్ చేయడం వల్ల వచ్చింది. పీ టైప్ ని ఎన్ టైప్ యాడ్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి దీని ఏమనాలి, పిఎన్ జంక్షన్ అంటాము, పిఎన్ జంక్షన్ అంటాము. ఇది ఇవాళ టాపిక్. రేపు పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి నేర్చుకుందాము. ఓకే, జై హింద్.